అంతా మంచే జరుగుతుందమ్మా, ఏం భయపడకు, భయపడకు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. నీ కొడుకు సూర్య భగవానుడి లాంటివాడు. అతన్ని అడ్డుకునే శక్తి, తట్టుకునే శక్తి ఎవ్వరికీ లేవు. అతని గురించి నువ్వు ఆందోళన పడవలసిన అవసరం లేదు. నిశ్చింతగా ఉండొచ్చు. చాలా సంతోషం స్వామి. కానీ ఆ సూర్యుణ్ణి మింగి మీ ఇంటిని చీకటి చేయాలని ఒక గ్రహణం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉంది. తెలుసు స్వామి, అందుకే పరిష్కారం ఏదైనా చెప్తారేమోనని వచ్చాను. ఆ పరమేశ్వరుడు ఆడే ఆటకి పరిష్కారాలుండవు. నువ్వు ఇంటికి వెళ్ళాక 24 గంటలలోపు నీ మనసుకి గాని శరీరానికి గాని ఎలాంటి బాధ కలగలేదనుకో, నీ కుటుంబానికొచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. అలా కాకుండా ఏదైనా జరిగిందనుకో, సమీప భవిష్యత్తులో ఏదైనా ఉపద్రవం పొంచి ఉందని అర్థం. మరైతే స్వామి, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. పదమ్మా, పోదాం, పద స్వామి. పద. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మంచి వాళ్ళకెప్పుడు దేవుడు మంచి చేస్తాడమ్మా. నీకేం భయం లేదమ్మా. సంతోషంగా ఇంటికి వెళ్ళమ్మా. పద. అక్క చాయ్ కావాలా? వద్దురా. హాయ్. హాయ్, ఏం కావాలో చెప్పండి. నువ్వు భూమి తోటుకోడలు కదా? అవునండి. మీకెలా తెలుసు? భూమి చెప్పింది. అవునా? చెప్పండి, ఏం కావాలి మీకు? నిన్న మీ హస్బెండ్ ఉన్నప్పుడు డిజైనింగ్ కోసం శారీస్ ఇచ్చాం. ఇప్పుడు వచ్చి తీసుకోమని చెప్పారు. అలాగా, సరే బిల్ ఇవ్వండి. రవి, మేడం గారి శారీస్ అయ్యే లేదో ఒకసారి చూసి తీసుకునిరా. ఒకసారి బిల్ ఎంతో చూడండి. పర్లేదులేండి, డిజైన్ చూసాకే ఇద్దరు. భలే వాళ్ళండి మీరు. భూమి తోటికోడలంటే మాకు బాగా కావాల్సిన వారు. అలాంటి చోట ఇలాంటి అర్థం లేని ఫార్మాలిటీస్ ఎందుకండి? ముందు ఎంత అయిందో చెప్పండి. ఒక నిమిషం. 3800 అండి. ఇదిగోండి మేడం. బాబు, పళ్ళు మీద ఫ్లవర్ వేయమని చెప్పాను, వేశారా? వేసినట్టున్నారు మేడం. ఎందుకైనా మంచిది, ఒకసారి చూసుకోండి. ఎలా ఉందండి? ఏంటి శిరీష, ఏమైంది? ఈ చీరలేంటి? నీ తోటికోడలు చేసిన నిర్వాకం చూపిద్దామని తీసుకొచ్చాం. నిర్వాకం ఏంటి? ఏమైంది? ఏదో తెలిసిన వాళ్ళు కదా, అక్కడికిక్కడికి వెళ్ళడం ఎందుకని మీ వాళ్ళ షాప్కి వెళ్ళాం. డిజైనింగ్ చేయమని 20,000 రూపాయలు ఖరీదని చేరిస్తే ఇదిగో దాన్ని మార్చేసి 200 రూపాయలు చేరిచ్చింది. ఏ నోర్మయ్, చీర మార్చడం ఏంటే? ఏమనుకుంటున్నావు నువ్వు? అసలు ఎలా కనిపిస్తున్నావు నీ కంటికి? చీరలు కొట్టేసంత చీప్ గా కనిపిస్తున్నావా? నోరు కొంచెం అదుపులో పెట్టుకుని మాట్లాడు. నువ్వే కాదు, ఆవిడ కూడా ఇలాగే మాట్లాడింది. చీరలు కొట్టేసిందే కాక డబ్బా ఇస్తూ నోటుకొచ్చినట్టు మాట్లాడింది. చచ్చా, ఇంత చీప్ మనుషులు అనుకోలేదు. ఇలా దొంగతనం చెయ్యకపోతే ముస్టడిగితే పారేస్తాం కదా. ఏయ్ ప్రియా, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు, లేకపోతే మర్యాదగా ఉండదు. ఏంటి భూమి, నువ్వు కూడా తప్పు చేసిన వాళ్ళని వదిలేసి తప్పని చెప్పిన వాళ్ళ మీద సీరియస్ అవుతున్నావేంటి? నువ్వు ఇలా మాట్లాడుతూ ఉంటే అసలు మా క్లాస్మేట్ భూమివేనా అనిపిస్తుంది. ఏంటది వీళ్ళు? ఏమైంది? అది చీర మారింది, అది ఇది అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. అసలేమైంది? అదే అడుగుదామని వచ్చాను. ఎందుకు వదినా? ఎందుకు ఇలా చేస్తున్నారు? మేమేం పాపం చేశామని మమ్మల్ని ఇలా వెంటాడి మరీ ఏడిపిస్తున్నారు? ఏంటి అది అలా మాట్లాడతావు?
లేకపోతే ఏంటి వదినా? మా బతికేదో మేము బతుకుతాం, మమ్మల్ని వదిలేయండి అని దండం పెట్టి మరీ చెప్పాను. అయినా కూడా దయ లేకుండా మమ్మల్ని ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు. అది ఏంటో అర్థం లేని మాటలు. అయినా నిన్నిప్పుడు ఎవరు ఇబ్బంది పెట్టారని? ప్రతి చిన్న విషయానికి నువ్వేదేదో ఊహించుకోవడం, ఇదిగో ఇలా ఎలా పడితే అలా మాట్లాడేయడం నీకు బాగా అలవాటైపోయింది. అది ఏంటొదినా, నేనేది పడితే అది ఊహించుకుంటున్నానా? చీర విషయంలో వీళ్ళు షాప్ దగ్గర ఎంత గొడవ చేశారో తెలుసా? చుట్టుపక్కల అందరూ పోగయ్యారు, పరువు పోయింది. అంతమంది ముందు వీళ్ళు సింధుని పట్టుకొని ఏమన్నారో తెలుసా? ఈ రోజు చీర మార్చాం, రేపు చా. ఏంటి, నా కూతుర్ని వీళ్ళు అంత మాట అన్నారా? అసలు నా కూతురు అనడానికి మీకు ఎంత ధైర్యం? సక్కుబాయ్ గారు, జరిగిన గొడవ చాలు, ఇంకా ఎందుకు కొత్త తలనొప్పులు? వదిలేయండి. వీళ్ళు చేసిన అవమానానికి తట్టుకోలేక పాపం సింధు హాస్పిటల్ పాలైంది. ఏంటి, నా కూతురు మళ్ళీ హాస్పిటల్ పాలైందా? ఓరి దేవుడు! సక్కుబాయ్ గారు మీరుండండి. ఇప్పుడు చెప్పండి వదినా, నేనేదేదో ఊహించుకుంటున్నానా? అది అసలు ఈ విషయంలో నిజంగా నాకు ఎలాంటి ప్రమేయం లేదు. అది నేను అసలు వెళ్ళిన షాపింగ్ పంపని కూడా పంపించలేదు. కావాలంటే వీళ్ళు ఇక్కడే ఉన్నారు కదా, అడుగు. ఛ, ఇంత జరిగా కూడా ఎందుకండి ఇంకా అబద్ధాలు చెప్తారు? ఛ! అమ్మా, అమ్మా, ఏమైందమ్మా? ఓయ్! ఏంట్రా? కళ్ళు కనపడలేదు నీకు? కళ్ళు నెత్తికెక్కాయా? డబ్బంతా నీ పెళ్ళాం దగ్గర పెట్టుకొని ఎందుకురా వాడిని కొడతావు? నానమ్మా, దయచేసి మాట్లాడకండి. నీ ప్రాబ్లం ఏంట్రా? ఏంట్రా నీ ప్రాబ్లం? అది ఏమైందిరా? భూమి, అమ్మ భూమి, ఏమైందమ్మా? వాడెందుకు అలా వెళ్ళిపోతున్నాడు? అసలు ఏం జరిగింది? అమ్మా, ఏం లేదులే కానీ నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. ఇలా నిజం దాచి కన్నతల్లిని ఎన్ని రోజులు మోసం చేస్తారయ్యా? అబ్బి, నిజమేంటి దాయడం ఏంటి? ఏం జరుగుతుందిరా? అమ్మా, ఏం లేదని చెప్పాను కదమ్మా. ప్లీజ్ లోపలికి వెళ్ళమ్మా. వాళ్ళెందుకు చెబుతారమ్మా, నేను చెబుతాను విను. ఇదిగో అమ్మాయిలు, మీరు వెళ్ళండి. నీ కొడుకు గాని కొడుకున్నాడే, అతను అతగాడి పెళ్ళాం ఇద్దరూ కలిసి నీ కన్న కొడుకుని నీ కోడల్ని వేపుకు తింటున్నారు. ఏమే సక్కు, పాపం బిడ్డ హాస్పిటల్లో ఉంది, చూసొద్దాం పదా. అమ్మా, అమ్మా, ఏం లేదమ్మా, అసలేం కాలేదమ్మా. నువ్వేం టెన్షన్ పడకు, ప్లీజ్ అమ్మా. అబ్బి, ఏంట్రా ఇది? ఇంట్లో ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదురా. వాడు అలా ప్రవర్తించడం ఏంటి? అత్తయ్య, అత్తయ్య అలా మాట్లాడడం ఏంటి? ఏం జరిగిందిరా? నేను లేనప్పుడు ఏం జరిగిందిరా? చెప్పరా, చెప్పరా. అమ్మా, ఏం లేదని చెప్తున్నాను కదా, నువ్వేం టెన్షన్ పడకమ్మా. పద, రెస్ట్ తీసుకుందు గాని పద. లేదురా, మీరంతా నా దగ్గర ఏదో దాస్తున్నారు. అమ్మా, యాక్చువల్ గా ఏం లేదమ్మా, ఇవన్నీ చాలా చిన్న విషయాలు. అవన్నీ నేను తర్వాత తిరిగి చెప్తాను కదా, ఇవన్నీ పట్టించుకోకు. నువ్వేదో ఊహించుకొని అనవసరంగా భయపడకమ్మా. నా మాట వినమ్మా, ప్లీజ్. పద, లోపలికి వెళ్దాం. పదండి అత్తయ్య. భూమి, అమ్మ లోపలికి తీసుకెళ్ళు. రెండు అత్తయ్య. వెళ్ళమ్మా.
ఏంటయ్యా నా కూతురికి ఇన్ని కష్టాలు తెచ్చిపెట్టావు? అమ్మా ఇది హాస్పిటలే, కాస్త సైలెంట్ గా ఉండు. కన్న కూతుర్ని ఇలాంటి పరిస్థితిలో చూశాక హాస్పిటల్ అని ఏడుపు రాకుండా ఎలా ఉంటుందమ్మా? అమ్మా నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను. ముందా ఏడు పాపు. సింధు ఇప్పుడు ఎలా ఉందే ఒంట్లో? బానే ఉందమ్మమ్మా. ఏమీ కాదు, అనవసరంగా భయపడిపోకు, సరేనా? అలాగే అమ్మమ్మా. అవును, ఇంతకీ ఆదిగాడేడే? షాప్ ఓపెన్ చేసి 2 రోజులు కూడా కాలేదు కదా, అప్పుడే కట్టేస్తే బాగుండదని నాకేం పర్వాలేదు వెళ్ళమని నేనే పంపించానమ్మమ్మా. అవునా, ఏం పర్వాలేదు, మేము వచ్చేసాంగా, నీ దగ్గరే ఉంటాం ఇక. అమ్మమ్మా ఏమిటే? నాకు ఇలా జరగడానికి అక్కకి ఎలాంటి సంబంధం లేదమ్మమ్మా. మా వ్యాపారానికి సాయం చేద్దామని అక్క అలా చేసుండొచ్చు, కానీ ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. పొరపాట్లేదు గిరపాట్లేదు, నువ్వు నోర్మి. పరిస్థితులు ఇంత దూరం వచ్చాక కూడా ఇంకా నీకు సిగ్గు రాలేదటే? అక్క అక్క అంటూ ఇంకా పాకులాడుతున్నావు. అది కాదమ్మమ్మా. నోర్మీమన్నానా? ఎలా ఉంది సింధు ఆరోగ్యం? బతికే ఉందిలే అమ్మా, ఇంకా పోలే. అదేంటమ్మమ్మా అలా మాట్లాడుతున్నావు? ఇంతకన్నా ఎక్కువే మాట్లాడాలి, కానీ సంస్కారం అడ్డొచ్చి ఆగుతున్నాను. బంగారం లాంటి పిల్లని హాస్పిటల్ బల్ చేశారు. కళ్ళు చల్లబడ్డాయా? ఇంకా ఏం చేద్దామని వచ్చారు? చూస్తుంటే దీన్ని ఏదో ఒకటి చేసేదాకా ప్రశాంతంగా ఉండేలా లేరే. ఎందుకమ్మమ్మా అలా మాట్లాడతారు? సింధుని నా సొంత చెల్లెల కన్నా ఎక్కువగా చూసుకుంటున్నాను. తనకి ఏదైనా అయితే తల్లడిల్లిపోతాను. అలాంటిది తనని నేనేదో ఒకటి చేయాలనుకోవడం ఏంటి? దయచేసి ఇంకెప్పుడు ఇలా మాట్లాడకండి. ఆ చూస్తూనే ఉన్నాను, నువ్వెంత ప్రేమగా చూసుకుంటున్నావో, ఎంతగా తల్లడిల్లిపోతున్నావో అన్నీ చూస్తూనే ఉన్నాను. ఏంటన్నమ్మ నువ్వు? చీరలు పంపడానికి తనకి ఎలాంటి సంబంధం లేదని ఇంట్లోనే చెప్పింది కదా. పెద్దదాన్ని ఆలోచించాల్సింది పోయి నువ్వు కూడా అలాగే మాట్లాడతావేంటి? అమ్మా పదరా బయటికి. అమ్మా నేను చెప్పేది. ముందు పదరా బయటికి. చాలా కీలకమైన వికెట్ కూడా పడిపోయింది. ఇక ఆటని స్పీడ్ పెంచాలి. ఆ పరమేశ్వరుడు ఆడే ఆటకి పరిష్కారాలుండవు. నువ్వు ఇంటికి వెళ్ళాక 24 గంటలలోపు నీ మనసుకి గాని శరీరానికి గాని ఎలాంటి బాధ కలగలేదనుకో, నీ కుటుంబానికొచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. అలా కాకుండా ఏదైనా జరిగిందనుకో, సమీప భవిష్యత్తులో ఏదైనా ఉపద్రవం పొంచి ఉందని అర్థం. నన్ను క్షమించబే. ఏంటమ్మా ఆ మాటలు? ఊరుకో. రే, జీవితంలో మొదటిసారి నీ మీద చేయి చేసుకున్నాను రా. చాలా చాలా బాధగా ఉందిరా. ఏంటమ్మా, నన్ను కొట్టే హక్కు నీకు లేదా? నువ్విలా మాట్లాడితే నాకు చాలా బాధ అనిపిస్తుంది. రే నాన్న, నేను చెయ్యి చేసుకున్నది నీ మీద కోపంతో కాదురా. ఇన్ని జరుగుతున్నా నాకు చెప్పకుండా నా దగ్గర నిజాన్ని దాచావన్న బాధతో. నిజం తెలిస్తే నేను తట్టుకోలేనని, ఎక్కడ నా గుండె ఆగిపోతుందోనని నా కోసం ఇన్ని రోజులు ఇన్ని అవమానాల్ని బాధల్ని భరించావా? అమ్మా, ఇవన్నీ నీకెలా తెలుసు? తెలుసుకున్నాన్రా. అమ్మా, నువ్వు అనుకున్నట్టు అలాంటివేం లేవమ్మా. ఏవో చిన్న చిన్న సంఘటనలంతే, చాలా సింపుల్గా సర్దుకునే విషయాలు. నువ్వేదేదో ఊహించుకొని
అనవసరంగా టెన్షన్ పడకమ్మా. అసలేం కాదు. ఎందుకురా ఎందుకురా నా దగ్గర ఇంకా దాచాలని చూస్తున్నావు? రే, ఇప్పటికీ నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావే తప్ప నీ గురించి నువ్వు ఆలోచించుకోవట్లేదురా. జీవితంలో ఎప్పుడూ ఎవ్వరికీ తల వంచను నువ్వు. తల దించుకుని ఇలా అవమానాల్ని భరించడమేంట్రా? రే నాన్న, అసలు నువ్వేంటి, నీ స్థాయి ఏంటి? నీ కాలి గోటికి కూడా సరిపోని వాళ్ల ముందు నువ్వు తలదించుకొని ఉండడాన్ని నేను చూడలేకపోతున్నానురా. నీ ఎదురుగా నిలబడ్డానికి కూడా అర్హత లేని వాళ్ళు నిన్ను అవమానిస్తూ ఉంటే నువ్వు మౌనంగా భరిస్తూ ఉండడాన్ని నేను భరించలేనురా. తట్టుకోవడం నా వల్ల కాదు. అమ్మా ప్లీజ్ అమ్మా, ఊరుకమ్మా. నువ్వు ఎమోషన్ అవటం అంత మంచిది కాదు. అర్థం చేసుకోమ్మా ప్లీజ్. రే, నువ్వుండగా నాకేమవుతుందిరా? ఏమీ కాదు. నీ ప్రేమ అభిమానం బలహీనపడ్డ ఈ అమ్మ గుడ్డకి ఊపిరి పోసి బతికిస్తాయిరా. రే నాన్న, నా గురించి ఆలోచించి నాకేదో అవుతుందని భయపడి నువ్వు పదే పదే ఇలా అవమానాలు పడుతూ ఉండడం ఈ అమ్మ గుండె తట్టుకోలేదురా. అమ్మా ప్లీజ్ అమ్మా, నువ్వు ఇలా టెన్షన్ పడకూడదమ్మా. నా మాట విను అమ్మా. బొమ్మరిల్లు లాంటి మన ఇంట్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని తెలిసిన అనుబంధాలు పెనవేసుకున్న మనుషుల మధ్య అగాధాలు చోటు చేసుకున్నాయని తెలిసిన నువ్వు తట్టుకోలేవమ్మా. పరిస్థితులు చేయి దాటిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ విషయాలేవి నీకు తెలియకుండా నిన్నొక గాజు బొమ్మలాగా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నానమ్మా. ఇక మీదట కూడా ఏమీ తెలియనట్టు మామూలుగానే ఉండమ్మా. లేకపోతే అర్థం చేసుకోమ్మా. అమ్మా, నాకు నువ్వు తమ్ముడు ముఖ్యమమ్మా. మీకోసం, మిమ్మల్ని కాపాడుకోవడం కోసం తల దించుకోవడానికైనా అవమానాలు భరించడానికైనా నేను వెనకడనమ్మా. అయినా నేను ఇప్పుడు ఆలోచిస్తుంది నేను పడుతున్న అవమానాల గురించి కాదమ్మా. అగాధంలో చిక్కుకున్న నా తమ్ముణ్ణి బయటకు తీసుకురావడం గురించి. అమ్మా, వీలైనంత త్వరలోనే తమ్ముణ్ణి ఆ ఊబిలో నుంచి బయటికి తీసుకొస్తాను. తిరిగి ఈ ఇంటిని సంతోషాలతో కళకళలాడే హరివిలుని చేస్తాను. అర్థం చేసుకునే ధైర్యంగా ఉండమ్మా ప్లీజ్. రావే వసుంధర, శభాషే. ఇన్నాళ్లకి నా పెద్ద కోడలే అనిపించుకున్నావు. ఎవరు ఎలాంటి వారో, ఎవరి నిజస్వరూపం ఎలాంటిదో ఇప్పటికైనా తెలిసిందిగా. ఆలస్యంగానైనా కళ్ళు తెరిచావు, అదే సంతోషం. చూడవే వసుంధర, ఎంతైనా మనం ఒకటి. వాణ్ణి పెంచావు, పెద్దాన్ని చేసావు, అంతే అయిపోయింది. అంతేకాని కాని వాళ్ల కోసం కడుపును పుట్టిన వాళ్ళని కాదనుకోవటం, వదిలేసుకోవాలనుకోవడం పిచ్చిదనమే అవుతుంది.